Hello everyone, welcome to our channel Degree Master for BCom and BBA. This is Uma Mahesh. Now we are going to deal with BCom 5th semester Management Accounting subject topic ratio analysis. So before going with this, you have to know the weightage of the topic. So here it will come for 15 marks. So one 10 marks question they'll ask and also one 5 marks question. So 5 marks question maximum theory adutadandi. And 10 marks question they may ask theory and they may ask sum. So theory వచ్చేసరికి different types of ratios అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. అండ్ ఆల్సో సేమ్ ఇదే ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ మీకు సమ్ కూడా అడుగుతాడు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో. అండ్ వాట్ ఈస్ రేషియో అనాలిసిస్? సో రేషియో అనాలిసిస్ నథింగ్ బట్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ రేషియోస్. సో మీరు ఏదైతే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేశారో అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తాలూకా అనాలిసిస్ వాటిని మీరు అనాలిసిస్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ రేషియోస్. అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అర్థం చేసుకుంటున్నారు. వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ లాస్ ఓరియంటెడ్ ఏంటి ఆ డెసిషన్, మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి మీరు కొన్ని రేషియోస్లో ఆ ఇన్ఫర్మేషన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేశారో ఫైనాన్షియల్ అకౌంట్స్లో దాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ రేషియోస్. దట్స్ ఇట్. సో ఫర్ సపోజ్ ఒక రేషియో ఇచ్చాడు, కరెంట్ రేషియో 2:1 అలా ఇచ్చాడు. అంటే వాట్ ఈస్ కరెంట్ రేషియో? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. అంటే మీ కరెంట్ లయబిలిటీస్ తో కంపేర్ చేస్తే మీ కరెంట్ అసెట్స్ 2 times ఉన్నాయి అర్థం, అంతే కదా. కరెంట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. 2:1 అంటే 2/1. మీ కరెంట్ లయబిలిటీస్ ఒక పార్ట్ ఉంటే మీ కరెంట్ అసెట్స్ 2 parts ఉన్నాయి. అంటే ఇది 1 lakh ఉంటే ఇది 2 lakh ఉంది. సో దట్ ఈస్ వాట్ యూ ఇంటర్ప్రిట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రేషియో. సో కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ ఎంత, మేనేజ్మెంట్ ఇవన్నీ మళ్ళీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చెక్ చేయండి. సో మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే త్వరగా డెసిషన్స్ తీసుకోవడానికి దే విల్ యూజ్ దీస్ రేషియోస్, దే విల్ యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ దే విల్ ఇంటర్ప్రిట్ అండ్ ఆల్సో దే విల్ కన్క్లూడ్ అండ్ దే విల్ మేక్ డెసిషన్స్. సో this is that's why ratio analysis is one of the technique of management accounting. So that is what the meaning of ratio analysis. It is nothing but analysis and interpretation of financial information with the help of ratios. Next one, what is the ratio? It is nothing but a comparison of numerator with the help of denominator. See, current assets is the numerator here, current liability is the denominator. So you are comparing the numerator with the denominator. That is what. So you are comparing numerator, that is current assets. It is 2 times when compared to current liability. That is what current ratio. So current liability తో కంపేర్ చేసినప్పుడు 2 times ఉందని చెప్తున్నారు. That's it. So that is what a ratio. It is a comparison of numerator with denominator. That's it. Next, coming to types of ratios. So what types of ratios are there అంటే we have 4 types. Liquidity ratios, capital structure or leverage ratios, activity ratios and profitability ratios. So what are liquidity ratios? Short term solvency of the firm ni cheppedi liquidity ratios. ఈ పర్టికులర్ రేషియోస్ అన్నిటికీ ఇండివిజువల్ గా వాట్ ఆర్ లిక్విడిటీ రేషియోస్ అండ్ మీనింగ్ నేను ఇప్పుడు జస్ట్ ఒక స్టేట్మెంట్ లో చెప్తాను. షార్ట్ టర్మ్ సాల్వెన్సీ అని, మనం షార్ట్ టర్మ్ లో సాల్వెంటా కాదా అనే చెప్పేదే లిక్విడిటీ రేషియో. అంటే కరెంట్ లయబిలిటీస్ మనం పే చేయాలి, మన దగ్గర కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 2 times ఉన్నాయి, మనం 1 lakh పే చేయాలి, మనకి 2 lakhs కరెంట్ అసెట్స్ ఉన్నాయి పే చేయాల్సి, అంటే మన క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ క్యాష్ అట్ బ్యాంక్ కానీ ఏవైతే రిసీవర్స్ కానీ ఇవన్నీ. సో వీఆర్ ఇన్ సాల్వెంట్ పొజిషన్. సో వీఆర్ సాల్వెంట్, ఆర్ కంపెనీ ఈజ్ సాల్వెంట్. సో మన సాల్వెన్సీ పొజిషన్ బాగుంది అని చెప్పొచ్చు కరెంట్ రేషియో ద్వారా. సో దట్ ఈస్ వాట్ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ త్రూ లిక్విడిటీ రేషియోస్. దట్ ఈస్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ లిక్విడిటీ రేషియో. సో లిక్విడిటీ రేషియోస్ లో మనకి 3 sets ఆఫ్ రేషియోస్, కరెంట్ రేషియో, క్విక్ రేషియో అండ్ అబ్సల్యూట్ క్విక్ రేషియో. ఇలా 3 sets ఉంటాయి. సో కరెంట్ రేషియో దాని ఫార్ములా మనం ఇండివిజువల్ గా డిస్కస్ చేసేటప్పుడు అవి చెప్తాం. సో కరెంట్ రేషియో, క్విక్ రేషియోకి ఇంకొక నేమ్ లిక్విడ్ రేషియో ఆర్ యాసిడ్ టెస్ట్ రేషియో. సార్ ఎందుకు సార్ ఇవి గుర్తుపెట్టుకోవాలి, 3 names గుర్తుపెట్టుకోవాలంటే డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ అలాగే అడగచ్చు, వాట్ ఈస్ లిక్విడ్ రేషియో అని అడగచ్చు, లేదా వాట్ ఈస్ యాసిడ్ టెస్ట్ రేషియో అని అడగచ్చు. సో డెఫినెట్ గా మీరు ఈ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. And absolute quick ratio. So 3 types of ratios under liquidity ratio. Second set is capital structure or leverage ratios. So capital structure ratios ఏం చెప్తుంది అంటే ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అనమాట, ఓనర్స్ ఇంట్రెస్ట్ చెప్తుంది. సో
దానిలో మనకి కవర్ అయ్యేవి డెట్ ఈక్విటీ రేషియో, ప్రొప్రైటరీ రేషియో, క్యాపిటల్ గేరింగ్ రేషియో, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. సో నేను క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ డిస్కస్ చేసేటప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బ్యాలెన్స్ షీట్. సో కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు మీకు క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ రేషియో ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ నేర్చుకుంటే సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు యాక్టివిటీ రేషియోస్. వీటికి ఇంకొక పేరు టర్న్ ఓవర్ రేషియోస్. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ టర్న్ ఓవర్ రేషియోస్, అదర్ నేమ్ ఫర్ యాక్టివిటీ రేషియోస్. సో ఇదేంటంటే కంపేర్ టు సేల్స్, మన సేల్స్ తో కంపేర్ చేస్తే మన డెటాస్ అండ్ క్రెడిటాస్ ఇలా మన దేంతో, ఐ మీన్ ఇన్వెంటరీ, వర్కింగ్ క్యాపిటల్, మన సేల్స్ తో కంపేర్ చేస్తూ ఉంటాడు టర్న్ ఓవర్ అనేసరికి. లెట్స్ సి డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో అండ్ క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఎన్ని టైమ్స్ ఉన్నాయో చెప్తుంది ఇది. సో ఈ ఫార్ములాస్ వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మీనింగ్ మనం అందులో డిస్కస్ చేస్తాం. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో, అలాగే ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. సో దీస్ ఆర్ ద యాక్టివిటీ రేషియోస్ వాట్ యూ విల్ గెట్ ఇన్ యువర్ activity. These are the ratios which will come in activity ratios. Next, profitability ratios. Profitability ratios వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఉంటాయి, జనరల్ ప్రాఫిటబిలిటీ అండ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ. జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ వచ్చేసరికి మనకి నెట్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అండ్ ఆపరేటింగ్ రేషియో. ఈ 4 రేషియోస్ మనకి జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ లో కవర్ అవుతాయి. అండ్ లాస్ట్ వన్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియో. సో ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియో వచ్చేసరికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎర్నింగ్స్ పర్ షేర్, ఈపీఎస్ అంటాం, అలాగే డివిడెండ్ పేఅవుట్ రేషియో, రైట్, ఇలాంటివన్నీ మనం ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోలో మనం డిస్కస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఏరియా, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ వాట్ యూ విల్ గెట్ ఫర్ అ 10 marks question, and you have to write this format and write each and every formula for ratio, for every for a particular ratio, right? So then you will get, then you can score 10 marks. లిక్విడిటీ రేషియోస్ అంటే ఏంటో రాయండి, రేషియోస్ రాసి వాటి ఫార్ములాలు రాయండి చాలు. క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ అంటే ఏంటో రాయండి, వాటి ఫార్ములాలు రాయండి. సో నేను ఇండివిడ్యువల్ టాపిక్స్ చెప్పేటప్పుడు వాట్ ఆర్ లిక్విడిటీ రేషియోస్, వాట్ ఆర్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్, అలాగే వీటి ఫార్ములాస్ ఇండివిడ్యువల్ గా విత్ సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? అండ్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, లిక్విడిటీ రేషియోస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రేషియో, వాట్ ఆర్ లిక్విడిటీ రేషియోస్ అంటే చెప్తాను, అలాగే కరెంట్ రేషియో అంటే ఏంటో చెప్తాను, క్విక్ రేషియో అంటే ఏంటో చెప్తాను, అబ్సల్యూట్ క్విక్ రేషియో, వాటి ఫార్ములాస్ అండ్ సమ్స్. ఆ సెట్ అయిపోగానే క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ లోకి వెళ్తాం, ఆ సెట్ అయిపోగానే యాక్టివిటీ రేషియోస్, ఆ సెట్ అవ్వగానే ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఇలా ఒక్కొక్క సెట్ ఆఫ్ రేషియోస్ ని మనం కంప్లీట్ చేసుకుంటూ రేషియో అనాలిసిస్ టాపిక్ ని క్లోజ్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ ఆర్ క్లాస్ అబౌట్ రేషియో అనాలిసిస్. So thank you very much. Let's start the next. Hello everyone. Let's continue capital structure ratios or leverage ratios in ratio analysis. Already manam ratio analysis lo ఫస్ట్ పార్ట్ ఆఫ్ రేషియోస్, లిక్విడిటీ రేషియోస్ కంప్లీట్ చేసాం. సో దాంతో పాటు వాటి సమ్స్ కూడా చేసాం. నా విల్ మూవ్ ఆన్ టు క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్. ఈ రేషియోస్ ఏం చెప్తాయంటే ద రేషియోస్ విచ్ ఇండికేట్ రిలేటివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఓనర్స్ ఆర్ క్రెడిటర్స్. సో ఈ రేషియోస్ ఓనర్స్ అండ్ క్రెడిటర్స్ తలకి ఇంట్రెస్ట్ బిజినెస్ లో ఎలా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్ లో చెప్తుంది. సో ఎలా సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, డెట్ ఈక్విటీ రేషియో తీసుకుందాం. డెట్ ఈక్విటీ రేషియో అంటే ఏంటి, లాంగ్ టర్మ్ సాల్వెన్సీ ఆఫ్ ద కంపెనీ, లాంగ్ టర్మ్ సాల్వెన్సీ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పగలిగేదే డెట్ ఈక్విటీ రేషియో. అంటే మనం లాంగ్ టర్మ్ లో సాల్వెంటా కాదా, సో లాంగ్ టర్మ్ లో మనం పే చేయగలమా లేదా మన డెట్ ని, మన ఈక్విటీతో కంపేర్ చేసినప్పుడు, మన దగ్గర ఉన్న ఫండ్స్ తో కంపేర్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ లో మనం పే చేయగలమా లేదా అనేది చెక్ చేస్తుంది. సో ఈ రేషియోస్ మీకు అర్థం అవ్వాలంటే ముందు మీకు బ్యాలెన్స్ షీట్ అర్థం అవ్వాలి. ఎందుకనంటే మీ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ ఎలా ఉందో తెలియాలంటే మనం ఏం ప్రిపేర్ చేయాలండి, బ్యాలెన్స్ షీట్. బికాస్ బ్యాలెన్స్ షీట్ సేస్ ద పొజిషన్ ఆఫ్ ద కంపెనీ, ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ. ఒక కంపెనీ తలక ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో చెప్పేదే బ్యాలెన్స్ షీట్. సో మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ని అర్థం చేసుకోగలిగితే, ఇఫ్ యూ అండర్స్టాండ్ బ్యాలెన్స్ షీట్, దెన్ ఇమీడియట్లీ యూ కెన్ సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ ratios. Okay, whatever the questions they asked on those ratios you can solve. So first long term liabilities em untayi, current liabilities em untayi, fixed assets em untayi, current assets em untayi okkasari chuddam, so that you can understand those ratios in a better way. Let's see. So long term lo వచ్చేసరికి మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, వీటిని ఈక్విటీ అంటామండి. వీటిని ఏమంటాం,
ఈక్విటీ, దీన్ని మనం ఈక్విటీ అంటాం, రైట్. అలాగే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తాం కదండి. నెక్స్ట్ డిబెంచర్స్, ఇవన్నీ కొన్ని ఇయర్స్ కి మనం ఇష్యూ చేస్తాం. అలాగే లాంగ్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ మీకు అడిగేవైతే ఇక్కడ వరకే అడుగుతాడు, ఇంకా దానికి మించి ఏం అడగడు. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. సో ఈ రెండు వచ్చి ఈక్విటీ. మరి ఈ మూడింటిని ఏమంటాం సార్ అంటే వీటిని షేర్ హోల్డర్ ఫండ్స్ అని అంటాం. ఏమంటాం? షేర్ హోల్డర్ ఫండ్స్. ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. చూడండి, ప్రిఫరెన్స్ షేర్స్ హోల్డ్ చేసేవాళ్ళు, ఈక్విటీ షేర్స్ హోల్డ్ చేసేవాళ్ళు. అండ్ ఈక్విటీ షేర్స్ హోల్డ్ చేసే వాళ్ళు దాచుకుంటారండి డబ్బుల్ని, వాటిని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని అంటాం. ఓనర్స్ కదా, ఓనర్స్ ఫ్యూచర్ లాసెస్ కోసం కొన్ని డబ్బులు దాచుకుంటారు. దే సేవ్ సమ్ మనీ ఫర్ ఫ్యూచర్, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ రిజర్వ్స్. దే ఆర్ కాల్డ్ రిజర్వ్. చూడండి, రిజర్వ్ అండ్ సర్ప్లస్ అంటే ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ ని రిజర్వ్స్ ఎవరివి అని అంటే ఈక్విటీ. సో ఈక్విటీ అనగానే ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మనకి గుర్తు రావాలి. షేర్ హోల్డర్ ఫండ్స్ అనగానే షేర్ హోల్డర్స్ ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉంటారు. సో వీళ్ళు దాంతో పాటు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, దే ఆర్ కాల్డ్ షేర్ హోల్డర్ ఫండ్స్. అండ్ డిబెంచర్స్, డిబెంచర్స్ అని అంటే డెట్. లాంగ్ టర్మ్ లోన్స్, డెట్ కలిపితే మనకి అదే లాంగ్ టర్మ్ డెట్ అని అంటే ఈ రెండు వస్తాయి, డిబెంచర్స్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్. సో టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, కంపెనీలో ఎంత క్యాపిటల్ పెట్టారు అని అంటే ఇవన్నీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్, దిస్ ఇస్ ఆల్ టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. లాంగ్ టర్మ్ ఎంత డబ్బులు పెట్టారు బయట వాళ్ళు లేదా ఓనర్స్, ఎంత డబ్బులు పెట్టారు, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్ బై ద కంపెనీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్, ఇదంతా కలిపితే క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయి కంపెనీకి విత్ ఇన్ 1 year లో పే చేసేసేవి ఏమున్నాయి అని అంటే క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. మీకు అడిగేవి ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అవేమీ అడగడండి, ఓన్లీ ఈ 3 parts అడిగితే అడుగుతాడు. మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఇస్తాడు. ఓకే, సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ కలిపితే టోటల్ లయబిలిటీస్. ఓకే, సో ఎందుకు సార్ ఇది చెప్తున్నారు? కరెంట్ లయబిలిటీస్ మనకి ఇక్కడ ఏం పని అని అంటే, నన్ను మీకు ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్, క్యాపిటల్ ఎంప్లాయిడ్ డైరెక్ట్ గా ఇవ్వడు. అంటే ఈ పార్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని చెప్పాను కదా, దిస్ ఇస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇది మీకు డైరెక్ట్ గా ఇవ్వడు, టోటల్ అసెట్స్ ఇస్తాడు, కరెంట్ లయబిలిటీస్ ఇస్తాడు. సో టోటల్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ కలిపితే టోటల్ అసెట్స్. అంటే టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయో టోటల్ లయబిలిటీస్ కూడా అంతే ఉండాలి కదా. ఫర్ సపోజ్ టోటల్ అసెట్స్ మీకు 15 lakhs ఇచ్చాడు, కరెంట్ లయబిలిటీస్ 5 lakhs ఇచ్చాడు. సో అప్పుడు మీకు క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది. వాట్ ఈస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే what is total liability? Capital employed plus current liability equal to total assets. ఇదే కదా total liability. సో నాకు capital employed తెలీదు, current liability తెలుసు ఎంత 5 lakhs equal to total assets ఎంత 15 lakhs. సో capital employed is 10 lakhs. చూసారా, ఇలా మీకు ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు మనం ఇవి కూడా తెలుసుకోవాలి, వాట్ ఆర్ కరెంట్ లయబిలిటీస్ కూడా తెలుసుకోవాలి, వాట్ ఆర్ కరెంట్ అసెట్స్ తెలుసుకోవాలి, వాట్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ తెలుసుకోవాలి, రైట్. సో ఇవంతా ఈ బ్యాలెన్స్ షీట్ మనకు తెలిస్తేనే వీ కెన్ సాల్వ్ ద సమ్స్. ఓకే, లెట్స్ సీ. సో ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసరికి ఏముంటాయి? ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీస్, డెప్రిషియేషన్ అవన్నీ ఇంక్లూజివ్ ఇచ్చేస్తాను నాన్న, రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, రైట్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఇంటాంజిబుల్ అసెట్స్, ఆల్ ఇంటాంజిబుల్ అసెట్స్, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపితే ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ అసెట్స్ వచ్చేసరికి ఏముంటాయి మీకు? వాట్ ఆర్ కరెంట్ అసెట్స్? డెటార్స్, బిల్స్ రిసీవబుల్. ఓకే, నెక్స్ట్ మీకు వచ్చేసరికి స్టాక్, నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, ఎక్కువ ఇవే ఇస్తాడు. క్యాష్ అట్ బ్యాంక్. ఓకే, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ రేర్, ప్రీపెయిడ్ అండ్ అక్రూడ్ ఇన్కమ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండ్ అక్రూడ్ ఇన్కమ్, ఇవి రేర్. సో ఇవన్నీ కలిపితే మీకు కరెంట్ అసెట్స్.
ఓకే, సో ఇది ఎలా ఇస్తాడో చెప్పాను కదండి. ఈ టోటల్ చేయొచ్చు, టోటల్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ కలిపితే టోటల్ అసెట్స్. ఇవి వేరువేరుగా కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి, అందులో నుంచి మనం కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేయాలి, అప్పుడు మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది. రైట్, సో ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి క్యాపిటల్ ఎంప్లాయిడ్ అడగవసరం లేదు, ఈక్విటీ అడుగుతాడు. అంటే ఈ 3 ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు, ఈ టోటల్ ఇస్తాడు. సో ఈ టోటల్ ఈ కరెంట్ లయబిలిటీస్ ప్లస్ ఈ 3 కలిపితే సారీ అందులో నుంచి ఈ టోటల్ అసెట్స్ లో నుంచి ఇవన్నీ డిడక్ట్ చేస్తే మీకు ఈక్విటీ వస్తుంది. చూడండి, ఈ టోటల్ అసెట్స్ లో నుంచి కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేస్తాం, అలాగే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్ తీసేస్తే మనకి ఇది వస్తుంది కదండి. బికాస్ కరెంట్ టోటల్ అసెట్స్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీ కదా. ఎస్, సో దిస్ ఈస్ వాట్ బ్యాలెన్స్ షీట్ బేస్డ్ సమ్. సో ఈ బ్యాలెన్స్ షీట్ కానీ మీకు క్లియర్ గా అర్థమైతే మీరు ఎలాంటి సమ్ అయినా రేషియో అనాలిసిస్ లో చేసేయచ్చు, ఎందుకంటే మిగతావన్నీ అవే. రైట్, అంటే టర్న్ ఓవర్ రేషియోస్ ఇవన్నీ మనకి డేటాస్ బేస్డ్ పై ఉంటాయి. రైట్, సో ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోకి సంబంధించింది A to Z సమ్స్ అన్ని మనం చేయొచ్చు. ఈ బ్యాలెన్స్ షీట్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. నెక్స్ట్, సో ఒక్కొక్క రేషియోస్ కొద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడే ఇప్పుడు మీకు ఈ బ్యాలెన్స్ షీట్ అర్థమైతే రేషియోస్ అన్ని అర్థమైపోతాయి. డెట్ ఈక్విటీ రేషియో అంటే ఏంటి? డెట్ బై ఈక్విటీ. వాట్ ఈస్ డెట్? డిబెంచర్స్ ప్లస్ లాంగ్ టర్మ్ లోన్స్. ఇది డెట్, దిస్ ఈస్ డెట్. ఓకే, సో బై ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏమని చెప్పాను? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ అన్నమాట, డబ్బులు, వాళ్ళ డబ్బులు. నెక్స్ట్, ప్రొప్రైటరీ రేషియో. వాట్ ఈస్ ప్రొప్రైటరీ రేషియో? షేర్ హోల్డర్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్. వాట్ ఆర్ షేర్ హోల్డర్ ఫండ్స్? షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈ 3 చెప్పాను కదండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఇదిగోండి, మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్ అంటాడు. సార్ వాట్ ఆర్ ఫిక్టీషియస్ అసెట్స్ అంటే యాక్చువల్ గా అసెట్స్ కావనవి, దే ఆర్ ఫేక్ అసెట్స్. ఎందుకు సార్ వాటిని ఫేక్ అసెట్స్ అని అంటాం అంటే, యూజువల్ గా అంటే ఈ వేటిని ఫేక్ అసెట్స్ అని అంటాం అంటే మనకి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీ స్టార్ట్ అవ్వక ముందు పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని అంటాం. సో వాటిని మనం ఖచ్చితంగా మనం అంటే ప్రమోటర్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి కదండి. సో అందుకే వాటిని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. రైట్, సో అందుకే అప్పటి వరకు వాటిని ఫిక్టీషియస్ అసెట్స్ కింద చూపిస్తాం. సో ఏమేమి ఉంటాయి ఫిక్టీషియస్ అసెట్స్ అంటే, మీకు ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ లో కానీ క్వశ్చన్ లో కానీ ఫిక్టీషియస్ అసెట్స్ అంటే డిగ్రీ లెవెల్లో మనకైతే అడగట్లేదు, సిఏ లెవెల్లో అయితే అడుగుతాడు ఎక్కువ. సో డిగ్రీ లెవెల్లో అయితే అడగట్లేదు, బట్ అడిగితే వాట్ ఆర్ ఫిక్టీషియస్ అసెట్స్ ఏమేమి ఉంటాయి? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, ఇలాంటివన్నీ మనకి ఫిక్టీషియస్ అసెట్స్. అంటే మీకు అడిగితే ఆ రెండే అడుగుతాడు మాక్సిమం. రైట్, డిబెంచర్ సారీ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు మనం డిస్కౌంట్ ఇస్తాం కదా, ఆ డిస్కౌంట్ ని కూడా మనం ఫిక్టీషియస్ అసెట్ అని అంటాం. అలాగే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ మాక్సిమం అడిగితే 2 అడుగుతాడు. సో ఆ 2 మనం డిడక్ట్ చేస్తాం ఇస్తే. సో అప్పుడు మనకి షేర్ హోల్డర్ ఫండ్స్ వస్తాయి, డివైడెడ్ బై టోటల్ అసెట్స్. వాట్ ఆర్ టోటల్ అసెట్స్? ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. ఇవి 2 ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. చూడండి ఇది. సో వాట్ ఈస్ ప్రొప్రైటరీ రేషియో? షేర్ హోల్డర్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్. సో షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్, డివైడెడ్ బై టోటల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. Hope this is clear to you. Next, moving on to the third ratio, capital gearing ratio. What is capital gearing ratio? Funds bearing fixed interest and dividend. అంటే మనకి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అందులో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్లు, ఫిక్స్డ్ డివిడెండ్లు పే చేసేవి. ఫిక్స్డ్ డివిడెండ్ పే చేసేది ఎవరికి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి మనం ఫిక్స్డ్ డివిడెండ్ పే చేస్తాం. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఫిక్స్డ్ డివిడెండ్ పే చేయమండి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి దే విల్ డిసైడ్, షేర్ హోల్డర్స్ విల్ డిసైడ్. కానీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అలా కాదు. అంటే 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని, 12% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని, అంటే ఆ రేట్ ఆఫ్ డివిడెండ్ అనేది ఫిక్స్డ్, ముందుగానే చెప్పేస్తారు, ఇష్యూ చేసినప్పుడే తెలిసిపోతుంది. సో 12% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే 12% రేట్ ఆఫ్ డివిడెండ్ ఇస్తాం. 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే 10% రేట్ ఆఫ్ డివిడెండ్ ఇస్తాం. సో ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్. అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ అంటే ఇది. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అంటే డిబెంచర్స్. డిబెంచర్స్ కూడా అంతే. డిబెంచర్స్ అంటే 10% డిబెంచర్స్ అని, 12% డిబెంచర్స్ అని. సో ముందుగానే డిబెంచర్స్ ఇష్యూ చేసేటప్పుడే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిబెంచర్ హోల్డర్స్ కి పే చేస్తారు అనేది చెప్పేస్తారు. సో దిస్ ఇస్ ఫిక్స్డ్. అలాగే లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ఎంత ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. రైట్, ఇది. సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్ ప్లస్ లాంగ్ టర్మ్ లోన్స్, వాట్ ఎవర్ ఇట్ మే. సో ఇవన్నీ మనకి ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్. ఏ ఫండ్స్ కి అయితే మనం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ డివిడెండ్ పే చేస్తామో ఆ ఫండ్స్ ని మనం న్యూమరేటర్ లో తీసుకోవాలి. ఏంటవి? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్.
So divided by equity shareholder funds. What are equity shareholder funds again? Come on. Equity shareholder funds అంటే equity share capital plus reserves and surplus. అవే కదా ఈక్విటీ వాళ్ళవి. సో equity share capital plus reserves and surplus. సో ఇన్ కేస్ ఏమైనా ఫిక్టిషియస్ అసెట్స్ ఉంటే మైనస్ చేస్తాం. ఎందుకంటే ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ అని అన్నాడు. క్లియర్? సో వాళ్ళకి ఫిక్టిషియస్ అసెట్స్ డిడక్ట్ చేశాక మిగిలిందే వాళ్ళకి వెళ్తుంది. రైట్? క్లియర్? సో దట్ ఈస్ వాట్ క్యాపిటల్ గేరింగ్ రేషియో. సో మనం ఇప్పుడు ఒక 3 రేషియోస్ నేర్చుకున్నాం. డెట్ ఈక్విటీ రేషియో, ప్రొప్రైటరీ రేషియో, క్యాపిటల్ గేరింగ్ రేషియో. అండ్ ఫోర్త్ వన్ ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. దిస్ ఇస్ వెరీ ఈజీ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ రేషియో అంటే ఫిక్స్డ్ అసెట్స్ బై టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కి ఫిక్స్డ్ అసెట్స్ కి ఉన్న రేషియో మనం చూస్తాం. రైట్? ఫిక్స్డ్ అసెట్స్ అంటే దీస్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఆల్ దోస్ థింగ్స్. yes, so they are fixed assets. So fixed assets divided by what? Total capital employed. చూడండి, total capital employed అంటే ఇదంతా equity share capital, reserves and surplus, preference share capital, debentures, long term loans, అదంతా total capital employed. కంపెనీలో ఎంత క్యాపిటల్ పెట్టారు, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్స్ రేషియో వస్తుంది. సో ఇదంతా చూడండి, మీకు ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు రేషియోస్ విచ్ ఇండికేట్ రిలేటివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఓనర్స్ ఆర్ క్రెడిటర్స్. సో ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఓనర్స్ అని చెప్తున్న ఈ రేషియోస్, రైట్? వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అందులో ఉంది, వాళ్ళకి ఎంత అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందులో ఉంది, రైట్? మనం అంటే ఒక క్రెడిటార్ మనకి లోన్ ఇవ్వాలన్నా సరే, ఒక క్రెడిటర్ ఒక డిబెంచర్ హోల్డర్ మన దగ్గర, అంటే ఒక పర్సన్ మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలన్నా సరే, ఈ రేషియోస్ ని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకే, క్లియర్? సో మన ఫైనాన్షియల్ పొజిషన్ చూసే మన దానిలో ఇన్వెస్ట్ చేస్తాడు. సో దాన్ని బట్టి ఈ రేషియోస్ కొంత అనాలిసిస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో మనకి ఇవేమైనా డౌన్ ఉంటే కంపెనీ ఇంకా కంపెనీ దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది ఆఫ్టర్ అనాలిసిస్. అందుకే దీన్ని చూడండి, రేషియో అనాలిసిస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అకౌంటింగ్. రైట్? ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నిక్. అంటే మేనేజ్మెంట్ అనాలిసిస్ చేసేటప్పుడు అంటే డెసిషన్స్ కంపెనీ ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి, మాక్సిమైజ్ చేసుకోవడానికి వాటి ప్రాఫిట్స్ ని కొన్ని అనాలిసిస్ చేసుకుంటుంది. అందులో అనాలిసిస్ లో ఇది ఒక టెక్నిక్, ఈ రేషియోస్ అనేవి. ఈ రేషియోస్ ద్వారా వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దే విల్ మేక్ డెసిషన్స్ టు మేక్ మోర్ ప్రాఫిట్స్, ఆర్ ఏమైనా లాస్లు ఉంటే ఆ లాస్ ని తగ్గించుకోవడానికి చూస్తుంది. రైట్? సో దట్ ఈస్ వై దే డూ అనాలిసిస్, దే డూ రేషియోస్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. సో వాట్ ఈస్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో? PBIT by interest or EBIT by interest. What is PBIT? Profits before interest and tax. Profits before interest and tax. Already మనం కాస్ట్ అకౌంటింగ్ లో చేస్తారు. ఇది మీరు కాస్ట్ అకౌంటింగ్ లో ప్రాఫిట్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అంటే ఎలా వస్తుంది? మనకు ఒక మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ చేసి ఉంటారు. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, EBIT or PBIT. రైట్? ఆ అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ లో ట్యాక్స్ లో పే చేయకముందు మన దగ్గర ఎంత ప్రాఫిట్ ఉంది, అది ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్. అదే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. అంటే నీ ఇంట్రెస్ట్ ని పే చేయడానికి నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి. ఫర్ సపోజ్ నా ప్రాఫిట్స్ 10 lakhs అనుకోండి, నా ఇంట్రెస్ట్ 2 lakhs, అంటే నా 5 times ఉంది. నా ప్రాఫిట్ ఎంత ఉంది అని అంటే నా ఇంట్రెస్ట్ 2 lakhs, అంటే 5 times నేను ఇంట్రెస్ట్ పే చేసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో విల్ సే. ఓకే, దట్ ఈస్ వాట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఓనర్స్ అండ్ క్రెడిటర్స్. అదే మీకు చెప్తుంది. క్లియర్? వాళ్ళు డిసైడ్ అవుతారు ఈ రేషియోస్ చూసి. క్లియర్? లెట్స్ సీ. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇస్ నథింగ్ బట్ PBIT బై ఇంట్రెస్ట్. నెక్స్ట్, సో దీస్ ఆర్ ద రేషియోస్ అండర్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ ఆర్ లెవరేజ్ రేషియోస్. లెట్స్ సీ. సో ఫార్ములాస్ అయితే చూసాం. ఇప్పుడు మనం ఆ ప్రాబ్లం చేద్దాం. సో దాని రిలేటెడ్ ప్రాబ్లం. సో మనకి క్వశ్చన్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఆర్కే లిమిటెడ్ ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. లైబిలిటీస్ అండ్ అసెట్స్ రెండు ఈక్వల్ ఉంటాయి. రైట్? సో మీకు వాళ్ళకి దాంతో పాటు అందులో ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇచ్చాడు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాడు. అంటే ఇవి ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటాం. రైట్? షేర్ హోల్డర్ ఫండ్స్ అనగానే ఈ 3 వస్తాయి. రైట్? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇచ్చాడు. దిస్ ఇస్ 9% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, అంటే 9% డివిడెండ్ ఇస్తామని. 12% డెబెంచర్స్, అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని 8 lakhs ఇచ్చాడు. అండ్ కరెంట్ లయబిలిటీస్ 1 lakh ఇచ్చాడు. ఫిక్స్డ్ అసెట్స్ 16 lakh, కరెంట్ అసెట్స్ 3 lakh, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 1 lakh. సో క్వశ్చన్ ఇచ్చినప్పుడు వెంటనే ఆ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఐటమ్స్ ని చదవండి. చదివితే మీకు ఏమేమి ఇచ్చాడో తెలుస్తుంది.
సో అలా కాకుండా క్వశ్చన్ చూసుకొని అంటే ఏమేమి అడిగాడు అవి సార్ట్ అవుట్ చేయడం కన్నా ఫస్ట్ క్వశ్చన్ చదివితే మనకి ఏమి ఇచ్చాడో తెలుస్తుంది, ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓకే కొన్ని ఐటమ్స్ ఫిక్టీషియస్ అసెట్స్ లాంటివి ఇచ్చాడా లేదా, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడు. ఓకేనా, మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ అని ఇవ్వచ్చు, లేదా డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ అని ఇవ్వచ్చు. సో ఇలా ఏదైనా ఇవ్వచ్చు. సో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేది క్వశ్చన్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మనం అది ఐడెంటిఫై చేసి ఈజీగా సాల్వ్ చేయడానికి, ఐడెంటిఫై చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇంకా ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ పీబీఐటీ అంటే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇచ్చాడు 2 lakhs. అలాగే అస్యూమింగ్ ట్యాక్స్ రేట్ కూడా ఇచ్చాడు, 30% ట్యాక్స్ పే చేస్తాడంట. సో క్యాలిక్యులేట్ లెవరేజ్ రేషియోస్. చూడండి క్వశ్చన్ లెవరేజ్ రేషియోస్ అని అడిగాడు, క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ అని అడగలేదు. సో మనం అదర్ నేమ్ ఆఫ్ ద రేషియోస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయితే లిక్విడిటీ రేషియోస్ లో మనం లిక్విడ్ రేషియో, క్విక్ రేషియో, యాసిడ్ టెస్ట్ రేషియో అని గుర్తుపెట్టుకుంటాము, అలాగే ఇక్కడ కూడా లెవరేజ్ రేషియోస్ ఆర్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్. ఒక పర్టికులర్ గా మనకి ప్రొప్రైటరీ రేషియో అనేది హ్యాపీ ఈజీగా ఫార్ములా సాల్వ్ చేస్తాం. అలా కాకుండా లెవరేజ్ రేషియోస్ అనేది ఒక కన్ఫ్యూజన్ లో క్రియేట్ అవుతుంది. సో అది మనకి ఉండకూడదు. సో అందుకు మనం ఆ ఫార్ములాస్ చదివేటప్పుడే వాటి అదర్ నేమ్స్ కూడా మనం చదవాలి. రైట్, లెట్స్ సీ. సో లెవరేజ్ రేషియోస్ అనేసరికి ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డెట్ ఈక్విటీ రేషియో, ప్రొప్రైటరీ రేషియో, ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఏముంది, డెట్ ఈక్విటీ రేషియో. సొల్యూషన్ చూడండి, డెట్ ఈక్విటీ రేషియో. సో ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను కంటిన్యూ చేసేస్తాను. రైట్, సో డెట్ ఈక్విటీ రేషియో అనగానే మనకి ఏంటి ఫార్ములా, డెట్ ఈక్విటీ రేషియో, డెట్ బై ఈక్విటీ, డెట్ బై ఈక్విటీ. వాట్ ఈస్ డెట్? డెట్ అనగానే డెబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్. ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్స్ ఇంకెక్కడ నాకు కనబడలేదు, అంతా షేర్ హోల్డర్ ఫండ్స్ అంటాం. ఇది మాత్రమే నాకు డెట్ కనబడుతుంది, ఎందుకంటే లాంగ్ టర్మ్ లోన్స్ ఎక్కడ లేవు. కరెంట్ లయబిలిటీస్ డజంట్ కమ్ అండర్ డెట్. ఎస్ ఆర్ నో? అది లాంగ్ టర్మ్ డెట్ కాదు, అది షార్ట్ అంటే కరెంట్ లయబిలిటీస్, విత్ ఇన్ 1 year లో పే చేసేది. సో మనకి డెట్ అనేసరికి ఓన్లీ డెబెంచర్స్ మాత్రమే ఉంది. ఎంత ఉంది అది? 8 lakhs ఉంది. చూడండి, హియర్ దెర్ ఆర్ నో లాంగ్ టర్మ్ లోన్స్. లాంగ్ టర్మ్ లోన్స్ లేవు కాబట్టి నేను రాయట్లేదు. లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటే అవి కూడా నేను యాడ్ చేసుకొని రాయాలి. సో డెట్ అంటే ఓన్లీ నాకు డెబెంచర్స్, ఇది ఒకటే. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దట్. ఈక్విటీ అనగానే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. చూడండి, ఈక్విటీ అనగానే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. టేక్ దట్. సో ఎంత అది ఈక్విటీ షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్? 10 lakhs. సో 8/10, 2 4s 2 5s. So that is nothing but 0.2. So that is what debt equity ratio. Right, next second one. Second ratio em adugutunnadu, proprietary ratio. What is proprietary ratio? Proprietary ratio formula enti, proprietary funds or shareholder funds divided by total assets. Total assets. Shareholder funds ante enti, equity share capital, reserves and surplus, preference share capital. ఈ మూడాటిని కలిపితే మనకి షేర్ హోల్డర్ ఫండ్స్ అంటాం. అంటే 3 lakh plus 7 lakh plus 1 lakh డివైడెడ్ బై టోటల్ అసెట్స్ ఎంత? 20 lakh. ఇదిగోండి, ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ కలిపితే 20 lakh. సో టోటల్ ఎంత అయింది? 11 lakh by 20 lakh. సో 11/20 ఎంత వస్తే అంత మనం సాల్వ్ చేసి వదిలేస్తాం. క్లియర్? క్యాలిక్యులేటర్ తో 11/20 ఎంత వస్తే అంత మనం రాసుకుంటాం. నెక్స్ట్ ప్రొప్రైటరీ రేషియో అయిపోయింది. తర్వాత ఏంటి? క్యాపిటల్ గేరింగ్ రేషియో. వాట్ ఈస్ క్యాపిటల్ గేరింగ్ రేషియో ఫార్ములా? క్యాపిటల్ గేరింగ్ రేషియో ఈక్వల్ టు debentures plus term loans plus preference share capital divided by equity share capital plus reserves and surplus minus fixed assets. This is what. అంటే capital gearing ratio, fixed bearing, funds bearing fixed interest and dividend divided by equity shareholder funds. సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లో డిబెంచర్స్ ఉండేవి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లో డివిడెండ్లు పే చేసే ఫండ్స్ ఏమున్నాయి? ఈ రెండు. లాంగ్ టర్మ్ లోన్స్ ఏం లేవు కదా. సో అంటే మనం ఈ రెండు తీసుకుంటాం. ఓకేనా? అంటే మనం తీసుకోవాల్సింది డిబెంచర్స్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, మీకు ఫార్ములా బట్టే ఏదైనా, డివైడెడ్ బై ఏం తీసుకోవాలి? ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ మాత్రమే తీసుకోవాలి. ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటున్నాడు కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్. ఫిక్టీషియస్ అసెట్స్ కూడా మనం మైనస్ చేయాలి. రైట్? సో ఫిక్టీషియస్ అసెట్స్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు మీకు? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు.
ఓకే, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేవి ఇచ్చాడు. సో డిబెంచర్స్ ఎంత, డిబెంచర్స్ 8 lakhs ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత 1 lakh, 8 plus 1 డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత 3 lakh, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత 7 lakh, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత 7 lakh మైనస్ ఫిక్టిషియస్ అసెట్స్ ఎంత 1 lakh. సో 9 lakh by 9 lakh, that is nothing but 1. చూడండి 10 minus 1 9 కదా, సరిపోయిందా? That's it. So that is capital gearing ratio. Fourth ratio ఏం అడుగుతున్నాడు మీకు, ఇలా క్వశ్చన్ డైరెక్ట్ గా అవ్వచ్చు లేదా ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక ఐటమ్ మిస్ చేయొచ్చు, అప్పుడు మీకు టోటల్ లో నుంచి మిగతా తీసేస్తే ఆ ఐటమ్ వస్తుంది. అంటే డెబెంచర్స్ ఇవ్వకపోవచ్చు క్వశ్చన్ లో, కానీ మీకు డెబెంచర్స్ రిలేటెడ్ ఫార్ములా ఏదైనా అడిగితే ఖచ్చితంగా, అంటే డెట్ గురించి అడిగితే ఖచ్చితంగా మనకి రాయాలి. ఎందుకంటే ఇది ఇవ్వలేదు, క్వశ్చన్ మార్క్ పెట్టాడు. సో అప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టోటల్ లో నుంచి ఇవన్నీ మైనస్ చేస్తే అది వస్తుంది. సో క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు, ఇది డైరెక్ట్ గా అడిగేసాడు కాబట్టి ఇలా మనం చేస్తున్నాం. సో ఫార్ములా గుర్తుండడానికి అప్లికేషన్ నేర్పిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ రేషియో ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ రేషియో ఫార్ములా ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. చూడండి క్యాపిటల్ ఎంప్లాయిడ్. వాట్ ఈస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్? మనం బయట వాళ్ళందరూ కలిసి ఏం పెట్టారు? డబ్బులు. ఇదిగోండి ఈ డబ్బులు అన్ని పెట్టారు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ డిబెంచర్స్, వీళ్ళందరూ డబ్బులు పెట్టారు కదండి. ఈవెన్ షేర్ హోల్డర్స్ కూడా రాస్తాం అన్నమాట. రైట్, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత 16 lakh బై ఇవన్నీ కలిపితే 3 plus 7 plus 1 plus 8. ఓకే, 3 plus 7 plus 1 plus 8, 16 lakh by 10 11 19 lakh. ఓకే, సో 19 lakh ఎంత వస్తే అంత క్యాలిక్యులేటర్ తో డివైడ్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్, సో దట్ ఈస్ ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. వాట్ ఈస్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో? పీబీఐటి, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇది ఏంటిది? పీబీఐటి బై ఇంట్రెస్ట్. వాట్ ఈస్ పీబీఐటి? ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. క్వశ్చన్ లో ఇచ్చాడా? ఇచ్చాడు. సో ఇవ్వకపోతే మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2 lakhs డివైడెడ్ బై, సార్ మరి ఎందుకు సార్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు? మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో పీబీఐటి ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే చాలు కదా, అది ఆల్రెడీ ఇచ్చారు కదా, అది అక్కడ ఈ క్వశ్చన్ అవసరం లేదండి. ఓకేనా? సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఫార్ములా రిలేటెడ్ అంటే ప్యాట్ అడగొచ్చు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అడగొచ్చు, దాని రిలేటెడ్ ఫార్ములాలు అడగొచ్చు. సో వాటిలో మనం యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ డివిడెండ్ ఈల్డ్ రేషియోస్ ఇలాంటివన్నీ వచ్చే దగ్గర ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్ ఇలాంటివన్నీ మనకి ప్రాఫిటబిలిటీ రేషియోస్ లో మనం అవి వాడతాం. సో అందుకు అప్పుడు కూడా ట్యాక్స్ రేట్ ఇస్తాడు. సో ఒక్కొక్కసారి ట్యాక్స్ రేట్ యూజ్ అవుతుంది, ఒక్కొక్కసారి యూజ్ అవ్వదు. ఓకే, డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్. లెట్స్ సీ హియర్ పీబీఐటీ ఎంత 2 lakhs. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఇంట్రెస్ట్ దేని మీద మనం పే చేస్తాం? డిబెంచర్స్ మీద, లాంగ్ టర్మ్ లోన్స్ మీద. కానీ క్వశ్చన్ లో లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వలేదు, డిబెంచర్స్ ఒకటే ఇచ్చాడు. సో ఇంట్రెస్ట్ నేను సపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. వాట్ ఈస్ ఇంట్రెస్ట్? డిబెంచర్స్ ఎంత? డిబెంచర్స్ మనం ఇష్యూ చేసాం 8 lakhs ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి మనం? 12%. 96,000. So this is what the interest we need to pay. Right? So 8 lakhs మీద 12% ఇంట్రెస్ట్ ఇయర్ కి మనం 96,000 డెబెంచర్ హోల్డర్స్ కి మనం పే చేయాలి. దిస్ ఇస్ వాట్ ఇంట్రెస్ట్. కానీ మన దగ్గర ఉన్న పీబీఐటీ ఎంత? 2 lakhs. సో డివైడెడ్ బై 96,000. 2 lakhs డివైడెడ్ బై 96,000. ఆన్సర్ ఎంత క్యాలిక్యులేటర్ లో వస్తే అది మనం చేయాలి. రైట్? క్లియర్? క్యాలిక్యులేటర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా. సో దీస్ ఆర్ ద capital structure ratios. Hope you people understood. If you have any doubts, you can contact me and just give a message so that I will reply after seeing that message. Right? So that's it. So these are the ratios of capital structure. Right? Leverage ratios or capital structure ratios. Right? We'll move on to next topic in the next part. Thank you.